ఏటి సూతకంలో ఉన్నామండి, మా ఇంట్లో రోజూ చెయ్యవలసిన పూజ చెయ్యమన్న మాట అనడానికి అధికారం లేదు. చెయ్యకూడనివి నోములు చేయడం, వ్రతాలు చేయడం, భార్యాభర్త కలిసి పీటల మీద కూర్చుని నోములు వ్రతాలు ఆచరించడం. నిత్య పూజలో ఇద్దరూ కూర్చుని చేసినా వచ్చిన దోషమేమి ఉండదు. పీటల మీద కూర్చోవడం అంటే పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారు, అది ఏదో నైమిత్తికానికి సంబంధించిన కల్పంతో ఉంటుంది. అటువంటి పనులు చేయకూడదు. కొండలు ఎక్కకూడదు. కొండల మీద ఉన్నటువంటి దేవాలయాల దర్శనం చేయడానికి ఏడాది పాటు కొండ మీదకి వెళ్ళకూడదు. కొండ మీద ఉన్న దేవాలయంలోకి ప్రవేశించకూడదు. పండుగలు మొదలైనటువంటి సంబరాలు చేసుకోకూడదంటే బలవంతంగా మనసు నిగ్రహించమని కాదు. అయ్యో, నా గురించి అంత వెంపర్లాడిన ఆయన వెళ్ళిపోయాడే, కనీసం ఒక్క ఏడాది నా చిన్నతనంలో అంత డబ్బు లేని రోజుల్లో కూడా నా కోసమని నేల టపాకాయలు కట్ట, తాటాకు టపాకాయలు కట్ట పట్టుకొచ్చి నన్ను దగ్గర చెయ్యి పట్టుకుని టపాకాయ కాల్పించి మా నాన్నగారు ఎంత మురిసిపోయారు, మా అమ్మ పాపం ఎంత మురిసిపోయేది, పిచ్చి తల్లి ఆవిడ వెళ్ళిపోయింది కదా. ఈ దీపావళికి నేను మా అమ్మ అభ్యున్నతికి ఏం చేయాలో అది చేస్తాను. ఎవరికి నా బ్రాహ్మణుడికి ఓ పంచెల చాపు దానం చేస్తాను. నాకు పండగ అని నా సంతోషం కోసం చేస్తాను. ఎందుకు పండగ చేసుకోవద్దు అంటారు? బలవంతంగా నిగ్రహించుకొని పిల్లల్ని పండగకి ఎక్కడికో పంపించి మేము మాత్రం ఇలా కూర్చున్నామండి, ఎందుకు ఆ ఏటి సూతకం? అలా ఉండకూడదు. అది నువ్వు నేర్పాలి పిల్లలకు. రే, మీ తాత అంత గొప్పవాడరా, మీ నాయనమ్మ అంత గొప్పదిరా, ఎంత గొప్పగా పెంచిందో తెలుసా, ఆ నాయనమ్మ వెళ్ళిపోయిందిరా, నేను చేసుకోవట్లేదు నాన్న అంటే, నాన్నగారని మీరు మానేయండి మేము పెడతాం ఎక్కడికో అంటాడా పిల్లాడు? అలా అన్నా తప్పు, అలా అనకూడదు అని నువ్వు నేర్పకపోతే రేపు నీ పూర్తి చేయకూడదు వాక్యాన్ని కాదు. కాబట్టి పండుగలు మొదలైనవి చేసుకోకండి. నోములు వ్రతాలు కొండలెక్కడం చేయకండి. తండ్రి లేదా ఎవరికి కర్మ చేస్తున్నారో వాళ్ళకి అభ్యున్నతి కొరకు ఏడాది పాటు ఆ జీవుడు ఏం చేస్తే తృప్తి పొందుతాడో, పుణ్యాన్ని పొందుతాడో ఆ పనులు చెయ్యండి.